ధర్మస్థల కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సిట్టు ముందు సంచలన విషయాలు వెల్లడించారు చిన్నయ్య. ఏడాదిన్నర క్రితమే ధర్మస్థలపై స్కెచ్ వేసినట్లు వెల్లడించారు. కొంతమందితో కలిసి ఢిల్లీలో ప్రసిద్ధ మతగురువును కలిసినట్టుగా చెప్పుకొచ్చాడు చిన్నయ్య. బెంగళూరులోనే చిన్నయ్యకు మానవ పుర్రె అందించినట్టుగా తెలుస్తోంది సహచరులు. చిన్నయ్యకు షెల్టర్ ఇచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులను కూడా విచారిస్తున్నారు ప్రస్తుతం సిట్ సభ్యులు. బెల్తంగడి, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సిట్ స్పాట్ తనిఖీలు చేస్తోంది. చిన్నయ్యను ఎవరెవరు కలిశారు, ఎక్కడ కలిశారు అన్నదానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. విద్యారణ్యపురలోని అపార్ట్మెంట్లో చిన్నయ్య ఇతర సహచరుల మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది సిట్. వచ్చే వారం సిట్ కోర్టు ముందు వివరణాత్మక రిపోర్టు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రస్తుతం జోరందుకుంది. ఇన్వెస్టిగేషన్ మలుపులు తీసుకుందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ధర్మస్థల చుట్టూ అనేకమైన రహస్యాలు ఉన్నాయి. లేకపోతే ఆ రహస్యాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఎప్పుడైతే ఈ సదరు వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడు, ఇటు పోలీసుల ముందు హాజరు కావడం కావచ్చు, లేకపోతే తన దగ్గర ఉన్న వస్తువులంటూ చూపించిన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ మాట్లాడుకుంటున్న క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే మనం చూసాం. ఆఖరికి 13 స్పాట్స్లో తవ్వకాలు జరిగినప్పటికీ ఎక్కడ కూడా ఎటువంటి లభ్యం కాలేదు. దొరికినవి కూడా ఏవో 2-3 మానవ అవశేషాల, లేకపోతే ఎముకలు కావచ్చు. వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత కీలకమైన డెవలప్మెంట్ అనేది చెప్పుకోవాలి.